అలజడి సృష్టించేందుకు అక్కడికి వెళ్ళారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒకసారి విజయ్ కిరణ్ గారితో కూడా మాట్లాడుతాను. విజయ్ కిరణ్ గారు నమస్తే సార్. మీ ఆడియో మ్యూట్లో ఉందండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. సార్ మీకు పెద్దలకి అదేవిధంగా ఏబిఎన్ యాజమాన్యానికి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. విజయ్ కిరణ్ గారు, ఇప్పుడు చాలా స్పష్టంగా అక్కడ అనుమతులు లేవు అనేది ఒకవైపు, ఎందుకంటే ఏదో జరుగుతోంది, ఇక్కడ ఏదో చేయబోతున్నారు, అలజడి సృష్టించబోతున్నారు, ఇటువంటి అనేక సమాచారం పోలీసులకు ఉంటుంది. పైగా అక్కడున్న సిచ్యువేషన్ బట్టి ఎక్కడ ఏంటి అనేది అనుమతులు తీసుకొని కొన్ని పర్యటనలు చేయాల్సి ఉంటుంది. అది తెలిసిందే కదా, లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వైసీపీ నేతలు ఇవేమీ లెక్క చేయకుండా కావాలనే కొంతమంది కలిసి అక్కడికి వెళ్ళి ఈ దండయాత్ర చేయడానికి ప్రయత్నం చేశారు అనేది చెప్పడానికి పక్కా ఆధారాలను పోలీసులు ఇప్పటికే సేకరించినట్లు కనిపిస్తూ ఉంది. పైగా ఆ రోజున టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసిన వ్యక్తులు కూడా ఇందులో ఉన్నారు, వారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనేది తెలుస్తూ ఉంది కదా. ఏం చెప్తారు? వైసీపీ ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే రాజకీయం చేస్తూ ఉంది కదా అనేది. సరే, ఒక వీడియో చూపిస్తాను, వాళ్ళు చెప్పే కథలన్నిటికి కూడా సమాధానం కూడా చెప్తాను సార్. చూశారు కదండి పోలీసుల్ని. హలో సార్, చెప్పండి. పోలీసుల్ని, రష్లో ఉన్నటువంటి పోలీసుల్ని ఏ విధంగా తోస్తా ఉన్నాడు, బూతులు తిడతా ఉన్నాడు అంబటి రాంబాబు మీరు చూశారు. నాయకుడే ఆ విధంగా ఉంటే ఆయనతో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు కానీ లేదా ఆ ముసుగులో వచ్చినటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఏ విధంగా ప్రవర్తించుంటారు? ఆ మహిళలని, అక్కడికి వచ్చినటువంటి నిరసన తెలియజేయడానికి వచ్చిన మహిళల పైన ఏ విధంగా మాట్లాడుంటారో మనం ఊహించుకోవచ్చు. ప్రజలకు కూడా క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. వీళ్ళు ఖచ్చితంగా రాజధాని ప్రాంతంలో ఉండేటువంటి రైతుల పైన దండయాత్రకు బయలుదేరారు. నవ్విపోతురు కాక నాకేటి సిగ్గని. అసలు వీళ్ళు సిఆర్డిఏ పరిరక్షణ కమిటీ ఏంటి? వీరు సిఆర్డిఏ భక్షక కమిటీ. వీళ్ళు ఆ రాజధాని ప్రాంతం పైన ఒకటి అంటున్నారు కదా సార్, ఇప్పుడు అసలు వీరు రాకపోతే పరిరక్షించినట్టే అని అంటున్నారుగా. అదే సార్, అదే ఇప్పుడు ఆ రైతులు 5 సంవత్సరాల పాటు వాళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు, వాళ్ళు పడ్డటువంటి కష్టాలు, వాళ్ళు అమరావతి జేఏసీకి సంబంధించిన సోదరుడు బసవయ్య గారు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. 5 సంవత్సరాలు కూడా అనునిత్యం కూడా పోరాటంలోనే ఉన్నారు. 5 సంవత్సరాల పాటు వీళ్ళు శిబిరం నడుపుతా ఉంటే వీళ్ళకి వ్యతిరేకంగా మంగళగిరి అటువంటి మన కృష్ణా జిల్లా నుంచి జనాల్ని పోగేసుకొచ్చి ఒక శిబిరం నడిపి ఈ మహిళలకి లేదా జేఏసీలకి వ్యతిరేకంగా వాళ్ళు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇబ్బంది పెట్టి దాడులు చేసి మహిళల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా అప్పుడున్నటువంటి జయదేవ్ గారు ఎంపీగా ఉన్నారు, ఆయన్నైతే ఎంత దారుణంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారో ఆ రోజు వీడియోలు ఫోటోలతో సహా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇటువంటి భయంకరమైన పరిస్థితులు చేసి ఎవరైతే ఏ ప్రాంతాన్ని అయితే రాజధానిగా అభివృద్ధి చెందకూడదు, అది అభివృద్ధి చెందడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిద్ది, ఆ అభివృద్ధి చెందడం వీరికి ఇష్టం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అమరావతి ప్రాంతంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడదామని చెప్పి ఇప్పుడు క్యూ కట్టి నడుస్తూ ఉన్నారో, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. అనేకమంది కేంద్ర సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ సంస్థలు అన్నీ కూడా అమరావతి రాజధాని ప్రాంతంలో వస్తున్న దానికి వీళ్ళు దాన్ని ఓర్చుకోలేక ఇక్కడ అభివృద్ధి చెందితే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందిద్ది, అభివృద్ధి చెందడం ద్వారా మా ఫ్యాక్షన్ రాజకీయాలకి అంతం పలుకుతారు ప్రజలందరూ కూడా కలిసి అనేటువంటి ఒక భయంతో ఈ రోజుని దండయాత్ర చేశారు. అసలు వీళ్ళకి ఏం అర్హత ఉంది? ఎందుకు వెళ్తా ఉన్నారు? నిజంగా మీరు మీ ఆ ప్రాంతంలో రైతులు మిమ్మల్ని ఆహ్వానిస్తే మీతో పాటు రైతులు లేరు కదా. ఎవరున్నా ఉన్నారా మీతో పాటు రైతులు? ఎవరూ లేరు. అంతా జరిగిన తర్వాత కేవలం ఒక ఇద్దరితో ముగ్గురితోనో ఒక ప్రెస్ మీట్ పెట్టించి వాళ్ళ మీడియాలో మాట్లాడించడం తప్ప మీతో పాటు ఉన్నటువంటి రైతులు ఎవరు? ఈ ప్రపంచంలోనే ఒక్క రక్తపు చుక్క పడకుండా, ఒక్క లాఠీ విరగకుండా 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ప్రభుత్వానికి ఇవ్వటం అనేదే ఒక చరిత్ర. నా భూతో నా భవిష్యత్. కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ పైన నమ్మకంతో ఈ రోజున ఆ రైతులు ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాదు, ఇంకా 50,000 ఎకరాలు కాదు, ఎంతైనా సరే చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే అది కేవలం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసమే, ఆ అభివృద్ధిలో మేమందరూ కూడా భాగస్తులు అవుతామని ముందుకు వచ్చినటువంటి రైతులు చూసి వీళ్ళకి దుగ్ధ. అదేవిధంగా మనం చూసా, వీళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన వాళ్ళు
గత 6 సంవత్సరాల్లో భూములు ఇవ్వటానికి ఇష్టపడని వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత మేము చేసింది తప్పు, ఈ రాష్ట్ర అభివృద్ధిలో అమరావతి నిర్మాణంలో మనం కూడా తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తెల్లారే వారి భూములు కూడా రాజధాని అమరావతికి ఇచ్చినటువంటి పరిస్థితి చూశాం కదా మనం. ఇన్ని జరుగుతుంటే వీళ్ళు అసలు ఏ విధంగా రాజధాని ప్రాంతంలో వాళ్ళు పర్యటిస్తారు? పర్యటించవచ్చు, మీరు రోజు పర్యటిస్తున్నారు కదా, మీరు పర్యటించని రోజు ఏది? మీరు అసెంబ్లీకి వెళ్తున్నారు, బయట సంతకాలు పెట్టి జీతాలు తెచ్చుకుంటున్నారు, ఎక్కడ? అమరావతి ప్రాంతంలోనే కదా. మీరు అమరావతి ప్రాంతంలోనే తిరుగుతున్నారు కదా. నిజంగా మీరు 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 చెప్పి ఆ కొద్ది మంది రైతులు కలవాలనుకున్నారు, 5 మందో 10 మందో 20 మందో వెళ్తారు, 200-300 మంది వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? దానికంటే ముందుగా పోలీసు వారు మీ దగ్గరికి వచ్చి అమరావతి ప్రాంత రైతులు మీరు వస్తే నిరసన తెలియజేద్దాం అనుకుంటా ఉన్నారు, టెన్షన్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, దయచేసి మీ పర్యటన వాయిదా వేసుకోండి అని రిక్వెస్ట్ చేసి బతిలాడి చెప్తే దౌర్జన్యంగా చట్ట వ్యతిరేకంగా వచ్చి అక్కడ నిరసన తెలియజేయడానికి వచ్చిన మహిళల పైన నారాయణమూర్తి, అదేవిధంగా తాడికొండ ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా మిడిల్ ఫింగర్స్ చూపిస్తూ ఆడవారిని అసభ్యంగా ప్రవర్తిస్తూ మీరు వాళ్ళని రెచ్చగొట్టి రకాలైనటువంటి బూతులు తిట్టి మీరు వీడియోలు ఎక్కడో ఏ వీడియో చూడదండి, సాక్షి టీవీలో ఆ ఇన్సిడెంట్ కి సంబంధించినటువంటి వీడియోలు మీరు చూస్తే చాలు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాలకేయులు ముఠా యుద్ధానికి ఏ విధంగా వచ్చారు అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. రైతులు కేవలం నల్ల క్లాతులు తీసుకొని వాళ్ళకి నిరసన తెలియజేయడానికి వచ్చినటువంటి వీడియోలు మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. నిజంగా వాళ్ళు మీ పైన దాడి చేయడానికే వచ్చుంటే మీరు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీ మీదకి మీరు దాడి చేయడానికి వచ్చి దాడి చేశారో, గన్నవరంలో దాడి చేశారో, చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేశారో, ఆ విధమైనటువంటి ఆలోచన అటువంటి స్వేచ్ఛే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే ఇస్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచన చేసుకోండి. మా నాయకులు ఒప్పుకోరు కాబట్టే మీరంతా కూడా అంటే మీకు కూడా భాష చాలా ఆలోచించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మా నాయకత్వం మాకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కాబట్టి ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నామండి, ఇటువంటి రౌడీ ఎలిమెంట్స్ ఏ విధంగా అయితే దాడి చేయడానికి వచ్చారో వారిపైన అయితే కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉంది. ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నారు. మీరు చూస్తే గత సంవత్సరం నుంచి సరే ఏదైనా ఒకటి విజయ్ కిరణ్ గారు, మొత్తం ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఇప్పటికే మొత్తంగా ఆధారాలు అయితే సేకరించారు, పక్కా సమాచారం కూడా వారికి ఉంది, ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ రోజున 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడులు చేసిన వ్యక్తులు కూడా నిన్న వచ్చిన వారిలో ఉన్నారనేది గుర్తించారు. కాబట్టి ఆ దిశగా విచారణ జరుగుతూ ఉంది. కావాలనే పోలీసుల మీద కూడా దాడి చేసి ఆ నెపాన్ని రైతుల మీద వేయాలని చూశారు. అందుకనే చాలా క్షుణ్ణంగా అక్కడ జరిగిన మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తా ఉన్నారు పోలీసులు. బసవయ్య గారు ఏం చెప్తారు? వీటన్నిటితో పాటుగా ప్రధాన ఎజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ వస్తున్న ఇన్వెస్టర్లకి భయం కల్పించాలి, రాజధాని ప్రాంతంలో గొడవలు జరుగుతున్నాయి అనేటువంటి మెసేజ్ ని బయటికి పంపించాలనేది వాళ్ళ కుట్రలోని ప్రధాన భాగం. సార్ బసవయ్య గారు, అసలు వీరు ఎవరి కోసం మద్దతుగా వెళ్తున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ముందు నుంచి కూడా రాజధానికి వ్యతిరేకంగానే వైసీపీ ఉంది. ఇప్పటికీ జై అమరావతి అని చెప్పడానికి కూడా ఇష్టపడటం లేదు ఈ వైసీపీ